అప్పుడు సత్యం వద ధర్మం చేర, ఆ ధర్మం ఆచరించండి, సత్యాన్ని ఫాలో అవ్వండి, ఆ మార్గంలో నడవండి. అందుకన్నా ఏం చెప్పట్లేదు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటాం. అమ్మ ప్రథమ గురువు అని చెప్పాను కదా. అమ్మ కడుపులో నేను అమ్మనే 9 నెలలు మోసినప్పుడు నా బిడ్డతో నేనే మాట్లాడుకుంటాను. మాట్లాడుకున్నప్పుడు బిడ్డ వినే వాయిస్ అమ్మదే ఎక్కువగా ఉంటుంది. అంటే నేను మీకు జస్ట్ చెప్తున్నాను ఎగ్జాంపుల్. తర్వాత వచ్చేసి అమ్మ చెప్తేనే నాన్నెవరో కూడా తెలిసేది. అమ్మ చెప్తుంది దేవుడికి దండం పెట్టుకో నాన్న, వినాయకుడు, హనుమంతుడు, అమ్మవారు అని నేనే నా పిల్లలకి చెప్పుకుంటాను. నేనే రామాయణం గురించి చెప్తాను పిల్లలకి. నేను అంటే చిన్నప్పుడు చెప్పవలసినవి, వద్దు నాన్న ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇలా చెయ్యొద్దు అని. ఆ టైంలో చెప్పేది పిల్లలు ఫోకస్ చేసి వింటే ఇప్పుడు ఇలా ఉండేది కాదు. చాలామంది పిల్లలు డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు. కానీ పిల్లలు ప్రేమగా చెప్పి, కరెక్ట్గా చెప్పి ఎడ్యుకేట్ చేయగలిగితే వాళ్ళు కన్విన్స్ అవుతారు, వాళ్ళు వింటారు. కానీ వద్దండి వాళ్ళు చెప్తే వినరు అని నేనే నా పిల్లలకి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడ బాగుపడతారు?